ఒక హీరోకి స్టార్డమ్ రావాలంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాలి, ఎంతో కృషి చేయాలి. ఎందరో హీరోలు ఎంతో కష్టపడి స్టార్డమ్ సంపాదించుకున్నారు మన టాలీవుడ్లో. కొందరు హీరోలు సొంతంగా సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగారు, కొందరు సినీ బ్యాక్గ్రౌండ్తో ఎదిగారు. కానీ ఎంత సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా హీరోలలో కలేజా, ఒక స్టైల్, మాస్ టఫ్ ఉండాలి. అందరూ ఏమనుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హీరో అయ్యారు అంటారు. అది నిజం కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ప్రేక్షకులను మెప్పించగలిగే టాలెంట్ ఉండాలి. అలా ఉంటేనే స్టార్డమ్ సంపాదించుకోగలరు. చాలామంది హీరోలు బ్యాక్గ్రౌండ్ ఉన్నా సూపర్ హీరోలుగా ఎదగలేకపోయారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, మనలో టాలెంట్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ ఫస్ట్ మూవీ లాంచ్ వరకే యూజ్ అవుతుంది. పెద్ద హీరోకి వారసుడిగా రావడం అదృష్టమని అంటారు, కానీ అది అంత సులువు కాదు. తండ్రి అభిమానులను, ప్రేక్షకులను అలరించి వారి అంచనాలను అందుకోవడంలో ఎంతో ప్రెజర్ ఉంటుంది పెద్ద హీరోల వారసులకు. అలాంటి ప్రెజర్ని తట్టుకొని నిలబడ్డ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్. వీరు వాళ్ళ టాలెంట్ని అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నారు. చాలా వీడియోల్లో మనం మన టాలీవుడ్ హీరోలకి స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాలను చెప్పుకున్నాం. ఈ వీడియోలో స్టార్డమ్ వచ్చిన తర్వాత వెంటనే వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయా లేక ఫ్లాప్ అయ్యాయా, మన హీరోల సినిమాలు అనేది ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుందాం. చిరంజీవి గారు ఎంతో కష్టపడి సినిమా ఫీల్డ్లో నిలదొక్కున్నారు. పెద్ద హీరోల పక్కన నటిస్తూ, చిన్నగా హీరో వేషాలు వేస్తూ 62వ చిత్రం అయినటువంటి ఖైదీ మూవీతో సూపర్ స్టార్ అయ్యాడు. ఈ మూవీతో స్టార్డమ్ సంపాదించుకున్నారు చిరంజీవి గారు. కోదండరాముడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలై ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ టాప్లోకి వెళ్ళిపోయింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి గారు చేసిన మూవీ మంత్రిగారి వియ్యంకుడు బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983 నవంబర్ 4న విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయినా ఖైదీ రేంజ్లో మాత్రం బ్లాక్ బస్టర్ అందుకోలేదు. మళ్ళీ ఖైదీ రేంజ్ సినిమా చిరంజీవి గారికి చాలా సినిమాల తర్వాతనే వచ్చిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకుందాం. బాలయ్య బాబు నటరత్న నందమూరి తారక రామారావు గారిని నట వారసుడిగా సినిమాలోకి అడుగుపెట్టారు. ముందుగా తొలినాళ్లలో తండ్రి గారితో కలిసి నటించారు. ఆ తర్వాత సోలో హీరోగా ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రయత్నంలో కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు. తర్వాత కసితో కొట్టిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డుల చిత్రం మంగమ్మ గారి మనవడు. ఈ సినిమాతో ఎన్టీఆర్కి సరైన వారసుడు అని ప్రూవ్ చేసుకున్నారు బాలకృష్ణ గారు. 1984 సెప్టెంబర్ 7న వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమాతో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. ఈ మూవీ తర్వాత వచ్చిన బాలకృష్ణ సినిమా పల్నాటి పులి 1984 అక్టోబర్ 28న విడుదలైంది. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఈ సినిమా. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య సరసన భానుప్రియ నటించారు. మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత మళ్ళీ బాలయ్య బాబుకి కోడి రామకృష్ణతోనే బ్లాక్ బస్టర్ పడింది 1986 ముద్దుల కృష్ణయ్య సినిమాతో. నెక్స్ట్ యువ సామ్రాట్ నాగార్జున గారి గురించి చెప్పుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా సినిమాలోకి 1986లో విక్రమ్ సినిమాతో అడుగుపెట్టారు నాగార్జున. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నాగార్జున కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు రుచి చూశారు. కానీ స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా మాత్రం 1989లో ఆర్జీవి డైరెక్షన్లో వచ్చిన శివ సినిమాయే. ఈ సినిమాతో నాగార్జున పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ నాగార్జున కెరీర్లో శివ సినిమా తర్వాతనే ఏదైనా. అయితే శివ లాంటి ఇండస్ట్రీ రికార్డుల చిత్రం తర్వాత నాగార్జున నటించిన చిత్రం ప్రేమయుద్ధం. 1989 అక్టోబర్ 5న శివ సినిమా రాగా 1990 మార్చి 23న ప్రేమయుద్ధం రావడం జరిగింది. శివ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేమయుద్ధంతో నిరాశ చెందారు నాగార్జున. మళ్ళీ శివ లాంటి రేంజ్ చిత్రం కోసం నాగార్జున ఎంతో వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గురించి చెప్పుకుందాం. విక్టరీ వెంకటేష్ గారు రామనాయుడు సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలో విక్టరీ వెంకటేష్గా నిలిచారు. 1990లో బొబ్బిలి రాజా సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నారు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 1986లో కలియుగ పాండవుల సినిమాతో ఎంట్రీ ఇచ్చి 1990లో బొబ్బిలి రాజాతో స్టార్ హీరోగా మారారు వెంకిమామ. బొబ్బిలి రాజు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 1991లో శత్రువు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు వెంకిమామ. ఈ మూవీకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు. విజయశాంతి కథానాయికగా నటించారు. బొబ్బిలి రాజు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ గారు మళ్ళీ సూపర్ హిట్ సాధించారు. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ గురించి చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన పవర్ స్టార్ కొద్ది కాలంలోనే సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి 1998లో తొలి ప్రేమతో స్టార్డమ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తొలి ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి యూత్లో పిక్చర్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్కి. ఆ స్టార్డమ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమా తమ్ముడు. 1999లో విడుదలైన తమ్ముడు
బ్లాక్ బస్టర్ హిట్నిచ్చి పవన్ కళ్యాణ్ రేంజ్ని మరో మెట్టు ఎక్కించింది. పవర్ స్టార్ని చేసింది ఆయన్ని. బ్లాక్ బస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా 1999లో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి 2003లో వచ్చిన ఒక్కడి సినిమాతో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నైజాం ఇండస్ట్రీ హిట్గా నిలిచి మహేష్ని నైజాం కా నవాబ్ని చేసింది. ఇంతటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే సంవత్సరం వేసవిలో నిజం సినిమాతో ఒక్కడు రేంజ్ హిట్ని చూడలేదు మహేష్ బాబు. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో మహేష్ యాక్టింగ్ మాత్రం బీభత్సం, కానీ సినిమా సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. నందమూరి 3వ తరం వారసుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ 2002లో ఆదితో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ నెక్స్ట్ డే వచ్చిన అల్లరి రాముడు జస్ట్ హిట్గా నిలిచింది. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. కృష్ణంరాజు గారి వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్ 2004లో వర్షం సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్నారు. శోభన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఆ నెక్స్ట్ డే వచ్చిన చిత్రం అడవిరాముడు. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన అడవిరాముడు వర్షం రేంజ్ హిట్ని అయితే ఇవ్వలేకపోయింది. మళ్ళీ వర్షం లాంటి సక్సెస్ రావడానికి రాజమౌళి సినిమా రావాల్సి వచ్చింది ప్రభాస్ కెరియర్కి. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి. చిరుత సినిమాతో సినీ రంగప్రవేశం చేసి 2009లో వచ్చిన రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీరాతో స్టార్డమ్ సంపాదించుకున్నారు రామ్ చరణ్. అంతటి ఇండస్ట్రీ చిత్రం తర్వాత భారీ డిజాస్టర్ని అందుకున్నారు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాతో. ఆరెంజ్ సినిమా రూపంలో 2010లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్గా మిగిలింది. కానీ సినిమా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలి. అల్లు వారి ఇంటి వారసుడు అల్లు రామలింగయ్య మనవడు. అల్లు అరవింద్ ముద్దుల తనయుడు, ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అభిమానులు. మెగాస్టార్ అల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొని టాప్ రేంజ్లో ఎదుగుతున్న హీరో అల్లు అర్జున్. తగ్గేదేలే అంటూ ఏ మాత్రం జోరు తగ్గకుండా హిట్లు కొడుతున్న బన్నీ 2004లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమాతో యూత్లో ఫాలోయింగ్ని సంపాదించుకొని స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఆ నెక్స్ట్ ఇయర్ 2005లో వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బన్నీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టారు అల్లు అర్జున్. బ్యాక్ టు బ్యాక్ స్టార్డమ్ని డబుల్ చేసుకున్నారు బన్నీ. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 10 మంది అగ్ర హీరోల్లో స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత వెంటనే వచ్చిన సినిమా స్టార్డమ్ని కొనసాగించేలా చేసిన సినిమాలు ఆ హీరోలు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ తమ్ముడుతో డబుల్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. అదేవిధంగా ఆర్య బన్నీ సినిమాలతో అల్లు అర్జున్ కూడా డబుల్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. వెంకటేష్ ఎన్టీఆర్లు పర్వాలేదు అనిపించుకున్నారు. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.